హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ చారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ సోల్ ప్రకారం అసలు ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మీలో చాలా మంది, అంటే నేను ఇది చాలా సార్లు చెప్పాను, మీ ఇంట్యూషన్ ప్రకారం మీరేంటంటే మేబీ కొన్నిసార్లు ఫాలో అవ్వచ్చు, కొన్నిసార్లు ఫాలో అవ్వకపోవచ్చు. బట్ ఒరిజినల్‌గా నేనెప్పుడూ ఒకటే చెప్తుంటాను, మన సోల్‌కి అన్నీ తెలుస్తాయండి. మన సిట్యుయేషన్స్ మీద ఎవరికైనా క్లారిటీ ఉంది ఫుల్‌గా అంటే అది మన ఇన్నర్ సెల్ఫ్‌కే. సో, అలాంటప్పుడు మన ఇన్నర్ సెల్ఫ్ కొన్నిసార్లు చెప్పేది మనకు అర్థమవ్వదు. కొన్నిసార్లు అర్థమవుతుంది. కొన్నిసార్లు అర్థమైనా సరే చెయ్యాలి అంటే ధైర్యం సరిపోదు. ఆ నమ్మకం ఉండదు. సో, రకరకాల కారణాల వల్ల కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తాం. కొన్నిసార్లు మాత్రం ఆ రకంగా చేయలేకపోతూ ఉంటాం. సో, ఏది ఏమైనా సరే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, మీ లైఫ్‌లోని మీరు అంటే ఫుల్ కన్‌ఫ్యూజన్‌తో ఉన్నా సరే, మీ సోల్ ప్రకారం అంటే అసలు మీరు చేయాల్సిందేంటి అని ఒక రీడింగ్ కానీ చేస్తే మేబీ మీలో అందరికీ యూజ్ అవుతుంది అని నేను అనుకోను. కానీ డెఫినిట్‌గా కొంతమందికైతే ఇలాంటి రీడింగ్స్ యూజ్ అవుతాయి. ఎందుకంటే చాలా మంది వాళ్ళు స్టక్ అయిపోయి ఉంటారండి. ఆలోచించడానికి కూడా వాళ్ళకి అంటే థాట్స్ అనేవి స్టేబుల్‌గా ఉండవు. అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉండవు కదా! సో, అందుకే మీలాంటి వాళ్ళకేంటంటే ఇలాంటి ఒక గైడెన్స్ అయితే యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో, చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే కార్డ్స్ మీద ఇమేజెస్ కూడా కనిపిస్తున్నాయి మీకు. సో, మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసుకోవచ్చు. లేదా క్రిస్టల్ ప్రకారం పిక్ చేసుకోవాలి అనుకున్నా, ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమితిస్ట్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఫెదర్ ఇమేజ్ ఆర్ ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ సోల్ ప్రకారం అసలు ఇప్పుడు మీరేం చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సో, మీ సోల్ ప్రకారం అసలు మీ గురించి మీకు ఎంత వరకు తెలుసు? అంటే ఆహ్, మీరు చేస్తున్న పనులు కానీ, ఆర్ గతంలో చేసిన పనులు కానీ, ఆర్ ఇప్పుడు చేయాలి అనుకుంటున్న పనుల మీద మీకసలు ఎంత వరకు క్లారిటీ ఉంది? ఎందుకంటే చాలామంది మా కోసం మాకు తెలుసు, మేమేం చేయాలో కూడా మాకు తెలుసు, లేకపోతే గతంలో మేమేం చేశామో కూడా మాకు తెలుసు అని అంటారు కానీ, నిజానికి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళేంటంటే నావిగేట్ చేస్తున్నప్పుడు ఆ క్లారిటీతోనైతే చెయ్యరండి. కొంతమంది వాళ్ళ ఎమోషన్స్‌తో చేస్తారు. బట్ క్లారిటీతో దానికి చేశారు అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇండివిడ్యుయల్‌గా మీరు అంటే ఒక రకమైన వ్యక్తండి. సో,
మీరు చేసే కొన్ని పనులు కానీ ఆర్ ఆల్రెడీ చేసేసిన పనులైనా ఆర్ వచ్చే రోజుల్లో చెయ్యాలి అనుకుంటున్న పనులైనా సరే, మరి మీరు మీకోసం మీరు తెలుసుకొని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసి చేస్తున్నారా? లేకపోతే ఆ టైంకి మీ ఎమోషన్స్ ఆర్ మీకొచ్చే మూడ్ స్వింగ్స్ బట్టి చేస్తున్నారా? అనే ఒక క్లారిటీ మాత్రం మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మీ లైఫ్‌లోని మీరు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు అండ్ చాలా కోల్పోయారని చెప్పొచ్చు. నిజానికి ఇబ్బందులు పడడం అనేది అది ఒక సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు ఆర్ ఒక వ్యక్తి వల్లైనా అవ్వచ్చు. బట్ చాలా అంటే మీకు ఈ క్లారిటీ లేకపోవడం వల్ల మీ ఎమోషన్స్ ఆర్ ఆ టైంకి మీరేంటంటే కేవలం అక్కడ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనే వేలో రెస్పాండ్ అయ్యే చాలా వరకు మిస్ చేసుకున్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ మీ లైఫ్‌ని మీరేంటంటే ఇప్పటి వరకు ఎలా లీడ్ చేశారు అనేది పక్కన పెడితే, ఇక్కడి నుంచి మాత్రం మీ ప్రతి స్టెప్‌ని మీరేంటంటే చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మీ లైఫ్ అనేది ముందుకు ఎలా వెళ్తుంది? సో, ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంది? మీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది మీ ఫీలింగ్స్‌తో కనెక్ట్ అయ్యుందా? లేకపోతే రియాలిటీ ప్రకారం కనెక్ట్ అయ్యుందా? యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు ఒరిజినల్‌గా అలాంటి డెసిషన్సే తీసుకుంటారా? మీరు అదేనా? అని అంటే మీరు చెక్ చేసుకొని ప్రతి స్టెప్ వేయాల్సుంటుందండి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎంత మీ సిట్యుయేషన్స్ మీద ఫోకస్డ్‌గా ఉంటారో, మీరు ఎంత ఆలోచించుకొని ముందుకు వెళ్తారో, దాని ప్రకారమే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. మీరు అంటే మీ టైమ్‌ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? సో, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న టైం అనేది చాలా ప్రీషియస్ అండి. అది మీకు తెలియకపోవచ్చు. కొంతమందేంటంటే అదే పనిగా ఫోను చూస్తుంటారు. అదే పనిగా టీవీ చూస్తుంటారు. సో, ఆ టైం వాల్యూ ఏంటి? సో, ఆ టైం అనేది మీరు పర్టిక్యులర్‌గా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీద కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే, మీ లైఫ్ ఏ విధంగా మారుతుంది అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, మీరసలు కొంచెం టైంని కూడా వాటి మీద వేస్ట్ చేయరండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. అలా అని చెప్పి అవి యూజ్ చేయడం తప్పు కాదు. బట్ ఏంటంటే దానికి కూడా ఒక లిమిట్ ఉండాలండి. అంటే ఇప్పుడు మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అసలు ఎమోషనల్‌గా చాలా అంటే బ్యాలెన్స్ చేసుకోలేక అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నప్పుడు మీరేంటంటే అక్కడ టైమ్ స్పెండ్ చేయొచ్చండి. బట్ మీరు స్పెండ్ చేసే టైం ఏంటంటే అదే పనిగా అక్కడే అంటే అది కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే ఇక్కడి వరకు మీ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేసినా అదయిపోయింది. ఇప్పుడు కొత్తగా మీరేంటంటే చేయగలిగిందేం లేదు. దానికోసం పర్టిక్యులర్‌గా పాస్ట్ అని అందుకే అంటారు. సో, దాన్ని మీరు చేంజ్ చేయలేరు. బట్ ఇక్కడి నుంచి మాత్రం మీరు చేసే ప్రతి పని ఆర్ మీరు వేసే ప్రతి స్టెప్పు కూడా కాన్షియస్‌గా వేస్తే బావుంటుందండి. ఎందుకంటే కొన్ని సార్లు మనం చేస్తుంది కరెక్టే అనుకుంటాం కానీ, ఆ టైంలో మనం ఎమోషన్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తామా? లేకపోతే మనకి అంటే మూడ్ స్వింగ్స్ వస్తుండడం వల్ల అలా చేస్తామా అనేది తెలీదండి. రియల్‌గా మనం అదేనా? కాదా? అని ఒక్కసారి మనం ఆలోచించి ఒక పని చేస్తే, మన లైఫ్‌లోనే మనం చాలా చేంజ్ చేసుకోవడానికవుతుంది. సో, ఈ రకంగా మీరేంటంటే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాను కదా! మీరు ఒక దగ్గర టైం అనేది ఇస్తున్నారు. లేకపోతే మీరు ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు. సో, అది మీకెంత వరకు వాల్యుబుల్? అది ఎంతవరకు వర్తీ? మీరు చేసే పనులేంటంటే మీకు సాకర్డ్‌గా అనిపిస్తున్నాయా? తెలుసుకోవాలండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అంటే మీ సోల్ అనేది చాలా పవిత్రమైందండి. సో, మీ సోల్ ఎప్పుడైతే మీ బాడీలో ఉంటుందో, సో, మీ బాడీ కూడా చాలా పవిత్రమైంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మీరు వెళ్ళే టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మసీద్స్ కానీ అవి ఎంత మీకు అంటే పవిత్రంగా అనిపిస్తాయో, ఇది కూడా అంతే. సో, ఇంత పవిత్రమైన మీరు మరి మీ టైమ్‌ని కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ ఆర్ మీ లైఫ్‌ని కానీ ఏ విధంగా లీడ్ చేస్తున్నారు? సో, అసలు మీరు అది వర్తీ అనుకోనే ప్రతిదీ చేస్తున్నారా? లేకపోతే ఏదో లైఫ్ అనేది ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా అంటే మీ లైఫ్‌లో కొన్ని పనులు చేస్తున్నారా అనేది మాత్రం ఈ టైంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. డెఫినిట్‌గా మీ సోల్ ఏంటంటే ఈ విషయంలో మాత్రం ఎంతో కొంత మీలో మార్పులు రావాలి అని అనుకుంటుంది. ఎందుకంటే మీలో చాలామంది మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకోకుండానే లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఇప్పటి వరకు అలానే ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందున్నారు. బట్ ఇక్కడి నుంచి మీరేంటంటే అలా వెళ్ళకూడదండి. ఇక్కడి నుంచి ప్రతీదీ కూడా ఆలోచించాలి. ఆఫ్‌కోర్స్ మీకేంటంటే యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంటది. మీకు కొన్ని మెసేజెస్ అనేవి తెలిసేలా చేస్తూ ఉంటది. అంటే యూనివర్స్ కొన్ని సైన్స్ ఇస్తుంటదండి ఫస్టు. సో, ఆ సైన్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే నోటీస్ చేస్తారో, ఎవరికైతే అర్థమవుతుందో అలాంటి వాళ్ళకి పర్వాలేదండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంజెల్ నంబర్స్ కనిపిస్తుంటే అవే సైన్స్ అని అనుకోవద్దు. యూనివర్స్ ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తుంది.
బట్ అయినా సరే వాళ్ళు ఏంటంటే అర్థం అయినా సరే అర్థం కానట్టు ఉండడం కానీ, ఆర్ అర్థమైనా సరే అది యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ అదే పద్ధతిలో ముందుకు వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడి నుంచైనా సరే యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ ఇస్తున్నప్పుడు, కొన్ని మీకు అర్థమయ్యేలా చేస్తున్నప్పుడు, వాటి ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సుంటుంది. మీరేంటంటే అవి ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎందుకంటే మీ సోల్ కూడా అదే చెప్తుంది. ఆ రకంగా వద్దు అని. సో, మీలోనేంటంటే క్లియర్‌గా కొన్ని మార్పులైతే రావాల్సిన అవసరం ఉందండి. అండ్ ఇంకొకటేంటంటే, ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలండి. మిమ్మల్ని ఏంటంటే ఎవరు మోటివేట్ చేయరు. ఆర్ మీ బెటర్‌మెంట్ కోసం ఎవరు ఆలోచించరు. మీరేంటంటే మంచి స్థాయికి వెళ్తే, నాకు తెలిసి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో సంతోషించే వాళ్ళకంటే ఎక్కువ జెలసీగా ఫీల్ అయిన వాళ్ళే ఉంటారు. అదెందుకు అంటే, అది ఒక నెగెటివ్ ట్రైట్ అండి హ్యూమన్స్‌లో. సో, దాన్నెవరు ఏం చేయలేరు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మరి మీకోసం ఎవరు ఆలోచించేవాళ్ళు, మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేసేవాళ్ళు, మీరు సంతోషంగా ఉంటే చూసేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు కాబట్టి, అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని, మీకోసం ఎవరో ఏదో చెయ్యాలి అని ఆశించకుండా, అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు కంటిన్యూయస్‌గా అలా పుష్ చేసుకుంటున్నా, ఫెయిల్ అవుతున్నా, అది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. లైఫ్‌లోని మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అయ్యే వరకు కూడా కొన్ని తప్పవండి. సో, అది మీరు గుర్తుపెట్టుకొని మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అయ్యే వరకు మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర సక్సీడ్ అవుతారు. ఫెయిల్యూర్ అనేదేంటంటే ఒక పర్సన్ వాల్యూని, వర్త్‌ని అయితే డిసైడ్ చేయదండి. బట్ అదే మీ వాల్యూ, వర్త్‌ని డిసైడ్ చేస్తుంది అనుకోని మీరు గివ్ అప్ చేస్తున్నట్టయితే అంటే మీ సోల్ దానికి ఒప్పుకోవట్లేదు. యాక్చువల్‌గా చాలా అంటే సాక్రెడ్ బీయింగ్ అయిన మీరు ఎందుకు అంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు. అట్‌లీస్ట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతోని మీరు కంపేర్ చేసుకుంటున్నట్టు కాదు కానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళేమి మీకంటే గొప్ప వాళ్ళేం కాదండి. వాళ్ళందరూ ఈరోజు మంచి పొజిషన్‌లో ఉన్నారు. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే, అంటే వాళ్ళేదో స్పెషల్, మీరేదో స్పెషల్ కాదు. లేకపోతే మీ కర్మ ఇది, వాళ్ళ కర్మ ఇది అని అనుకోవద్దు. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో చాలా బ్యాటిల్స్ ఫేస్ చేసి, చాలా స్ట్రగుల్స్ తీసుకొని ఆ పొజిషన్‌కొచ్చుంటారండి. లైఫ్ ఎవరికీ కూడా ఏది అంత ఈజీగా ఇవ్వదు. ఆర్ యూనివర్స్ ఏది కూడా అంత ఈజీగా ఇవ్వదు. వాళ్ళు వర్తీ అని ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఏదైనా ఇస్తుంది. సో, మేబీ కొంతమందేంటంటే ఫస్ట్ అటెంప్ట్‌లో ఆ రకంగా హార్డ్ వర్కో, స్మార్ట్ వర్కో చేసో ఏదో మొత్తానికి చేసి వాళ్ళ లైఫ్‌ని ఆ వేలో పెట్టుకొనుంటారు. సో, దాని అర్థం ఏంటంటే మీరు అది చేయలేరు అని కాదు. మరి మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ప్రయత్నాలు చెయ్యకపోయినా, మీరు ఎక్కడైనా సరే మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా పుష్ చేసుకోకపోయినా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాల్సుంటుంది. దాని అర్థం ఏంటంటే యూనివర్స్ మీకివ్వదు అని కాదు. లేకపోతే మీరది డిజర్వ్ చేయరు అని కూడా కాదు. జస్ట్ మిమ్మల్ని మీరేంటంటే ఆ రకంగా మోటివేట్ చేసుకొని సపోర్ట్ చేసుకోవట్లేదు. మిమ్మల్ని మీరు ఆ విధంగా పుష్ చేసుకోవట్లేదండి. ఇక్కడి నుంచి మీరలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ ఒస్తాయి. నిజానికి ఈ టైంలో మీరు అంటే కొంచెం కాన్షియస్‌తో మీ లైఫ్‌ని మీరు నావిగేట్ చేస్తే అంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏ రకంగా ముందుకు వెళ్ళాలి? అని ఒక క్లారిటీ తెచ్చుకొని మీ పర్సనాలిటీతో మీరు థింగ్స్‌ని కానీ ఆపరేట్ చేస్తే బావుంటుందండి. ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అండ్ మీరేంటంటే థింగ్స్‌ని ఇనిషియేట్ చేయొచ్చు. ఈ టైంలో ఏంటంటే ఎదుటి వ్యక్తులు ఏదో చెప్తే చేద్దాం ఆర్ సిట్యుయేషన్స్ మనకి అనుకూలంగా ఉంటే చేద్దాం అన్నట్టు కాకుండా, మీరు మీ ప్రయత్నాలు చేయండి. వాటిని మీకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. సో, ఈ యాంగ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్‌గా మీరు ఇనిషియేట్ చేయొచ్చు. మీలో ఆ ఫైర్ ఉంది. ప్యాషనేట్‌గా చేయాలి అనుకుంది చేయండి. వన్స్ మీ హార్ట్‌లో కానీ ఆ ఫైర్ ఇగ్నైట్ అయితే మీరు కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్తే మాత్రం మీ లైఫ్‌లో సక్సెస్ చూస్తారు. ఆఫ్‌కోర్స్ మీరు అంటే ఎప్పుడూ కూడా చూడంది ఆర్ మీ లైఫ్‌లో మీరు అస్సలు అనుకోనివి జరుగుతాయండి. బిగ్ థింగ్స్ అచీవ్ చేస్తారని చెప్పొచ్చు. స్మాల్ థింగ్స్ దగ్గరైతే సెటిల్ అయిపోవద్దు. అండ్ ఇంకొకటేంటంటే క్లియర్‌గా మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. మీలో ఈ ఇంటర్నల్ చేంజ్ ఎప్పుడైతే వస్తుందో ఎక్స్‌టర్నల్‌గా మీరు చాలా చేంజెస్ చూస్తారు. ఇప్పటికి మీ లైఫ్‌లో ఎక్స్‌టర్నల్‌గా ఏ చేంజెస్ చూడట్లేదు అంటే, ఇంటర్నల్‌గా చేంజ్ రాకపోవడం వల్ల చూడట్లేదని మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే ఏ మూవ్‌మెంట్‌లో అయితే మీరు చేంజ్ అవ్వాలి అని అట్‌లీస్ట్ అనుకుంటారో, సో, దానికోసం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారో అప్పటినుంచే మీ లైఫ్‌లో మీకు చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయండి. సో, దీనికి మీరు ప్రిపేర్ అయిపోవడమే. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు ఎదుటి వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. అంటే ఎదుటి వ్యక్తుల ఒపీనియన్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంటు.
అలా అని చెప్పి మీరు మీకోసం ఆలోచించరని కాదు, కానీ ఎదుటి వ్యక్తి ఎక్స్పెక్టేషన్స్ లో ఉండాలి, ఎదుటి వ్యక్తి స్టాండర్డ్స్ ని పెంచేసి వాళ్ళకి అంటే సాటిస్ఫాక్షన్ వచ్చినట్టుగా చేయడం, అంటే మీ లైఫ్ లోని మీరు ఎక్కువ అదే చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడం, ఎదుటి వ్యక్తి హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా, ఎదుటి వ్యక్తిని సాటిస్ఫై చేశారా లేదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు ఇప్పటి వరకు ఉన్నారా లేదా, ఈ వేలోనే మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళారు. కానీ ఒక ఇండివిజువల్ గా మీకేంటి ఇంట్రెస్ట్, సో మీ పర్సనాలిటీ ఏంటి, సో మీకు అసలు అది నచ్చే చేశారా అని మాత్రం మీరు ఎక్కడ ఆలోచించినట్టు నాకైతే అనిపించట్లేదండి. ఈవెన్ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే, మీరు అంటే గుడ్ పర్సన్ అండి. నిజానికి ఏదైనా సరే కరెక్ట్ గా థింక్ చేయగలరు. అండ్ వన్స్ మీరు ఏదైనా సరే ఇది కరెక్ట్ అని అనుకుంటే అదే కరెక్ట్. కాకపోతే మీరేంటంటే ఎదుటి వ్యక్తుల విషయంలోని కొంత వీక్ అండి. అంటే ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోతే వాళ్ళు తప్పు చేసినా లేకపోతే కరెక్ట్ గానే చేసినా సరే స్టిల్ వాళ్ళకే మీరు సపోర్ట్ చేసే టైప్ అన్నమాట. సో అది మీలో డ్రాబ్యాక్ అండి. ఎందుకంటే వన్స్ మీరు కనెక్ట్ అవ్వకపోతే లేదు, బట్ కనెక్ట్ అయితే మీ నేచర్ అయితే ఇలానే ఉంటుంది. చాలా డెసిషన్స్ మీరు తీసుకున్నప్పుడు కూడా ఆ రకంగా తీసుకోవడం వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు, చాలా లాస్ అయ్యారండి. ఇది మీకు తెలుసు. ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పడానికి ఏం లేదు. సో మీ ఈ పర్సనాలిటీని ఇప్పుడు చేంజ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఇది మీకు కొత్తగా ఉంటుంది. మీ వల్ల అవ్వదు కూడా. ఎందుకంటే లైఫ్‌లో వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయినప్పుడు ఆర్ వేరే ఎనర్జీస్ అనేవి మనం పిక్ చేసుకుంటున్నప్పుడు ఆర్ అట్‌లీస్ట్ మన పవర్ వేరే వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, సడెన్‌గా మన పవర్‌తో మనం వర్క్ చేయాలి ఆర్ మన ఎనర్జీతో మనం థింగ్స్‌ని ఆపరేట్ చేయాలంటే అది అన్నిటికంటే కష్టంగా అనిపిస్తదండి. సో ఎక్కడో ఒక దగ్గర ఎండ్ పాయింట్ అనేది ఉండాలి. కొన్ని పనులు చేయొచ్చు కానీ, అది బియాండ్ వెళ్ళకూడదండి. ఎప్పుడైతే ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తుందో, దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటాయి. అది మీకు తెలుసు. అయినా సరే మీరేంటంటే ఇంకా ఎక్కడో కానీ మారలేకపోతున్నారు. సో, మీలో ఏంటంటే అలాంటి ఒక మార్పు రావాలండి. ఇది మీకు కష్టంగానే ఉంటుంది. ఇది మీరు అనుకున్నంతగా కూడా మీకు పాజిటివ్‌గా అనిపించదు. బట్ డెఫినిట్‌గా మీలో ఈ చేంజ్ అనేది రావాలండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరేంటంటే ఫోకస్డ్‌గా మిమ్మల్ని మీరు బేస్ చేసుకొని కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని చేయడం కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని గుడ్ చేంజెస్ చూస్తారండి. గ్రోత్‌ని చూస్తారు. ఇక్కడ అన్నిటికంటే పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ సోల్ అయితే అదే ఇక్కడ చెప్తుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో, ఐ మీన్ ఈ లోటస్ ఫ్లవర్ కార్డ్ ఆర్ ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అసలు మీ సోల్ ప్రకారం అసలు ఇప్పుడు మీరేం చేయాలి? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఏ విధంగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారండి. ఆ సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తుందంటే, ఆ సిట్యుయేషన్‌ని మీరు ఏ రకంగా అయినా మార్చగలరు. అంటే ఒక గుడ్ వేలో మార్చగలరు. ఒక బ్యాడ్ వేలో మార్చగలరు. ఆర్ మొత్తానికి మీకేంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఒక సిట్యుయేషన్ ఉంది మీ ముందు. ఆ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్ మీరు దాన్ని మల్టిపుల్ వేస్‌లో చేంజ్ చేయగలరు ఫస్ట్. కాకపోతే దాన్ని ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే
ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్‌ని ఏ విధంగా మారిస్తే బెనిఫిట్ అనేది మీకు క్లారిటీ లేదండి. సో, దానివల్ల మీరేంటంటే పర్టిక్యులర్‌గా ఈ సిచ్యువేషన్‌ని మరి ఏ రకంగా మీ కన్వీనియన్స్‌కి యూజ్ చేసుకోవాలి అనేది క్లారిటీ మిస్ అవుతున్నారు. సో, బేసిక్‌గా ఇక్కడ ఫస్ట్ ఈ సిచ్యువేషన్‌లోని మీకు అసలు అంటే ఏం చేయాలనిపిస్తుంది? అంటే ఔట్‌కమ్‌ని బేస్ చేసుకొని కాకుండా నార్మల్‌గా మీకేం చేయాలనిపిస్తుంది? సో, మీకు అసలు ఏది ఈజీ పాత్? లేకపోతే ఏది డిఫికల్ట్ పాత్? సో, దీనివల్ల మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు? సో, ప్రతిదీ కూడా మీరు ఆలోచించండి. అలా అని చెప్పి మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా చేసేయాల్సిన అవసరం లేదండి. డెసిషన్స్ ఏంటంటే వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టిల్ మీరింకా ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీకేంటంటే అక్కడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకో కానీ ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంది. ఎన్ని సార్లు ఆలోచిస్తున్నా, ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నా ఇబ్బందవుతుంది అని మీరు అనుకుంటే, కొంతకాలం ఈ సిట్యుయేషన్‌తో పాటు ట్రావెల్ అవ్వండి. ఒక డెసిషన్ ఇప్పుడే తీసుకొని, యాక్షన్ తీసుకొని, ఈ సిట్యుయేషన్ ఫేట్‌ని మాత్రం మార్చొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నా సరే, ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మీకు క్లారిటీ లేదు కాబట్టి, మీరు ఏదైతే జరగకూడదు అనుకుంటారో అదే జరుగుతది. ఇది గతంలో కూడా మీకు జరిగుండొచ్చు. కాకపోతే ఇప్పుడు కూడా ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎండ్ అయిపోలేదండి. ఇంకా మీ చేతుల్లో ఉంది. కాకపోతే మీరేం చేస్తున్నారంటే, ఏం చేయాలో అర్థం చేసుకోలేక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అంటే మీకు యాక్షన్ తీసుకోవడం కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. కానీ ఆ యాక్షన్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, ఔట్‌కమ్ ఏ విధంగా వస్తుందో క్లారిటీ లేదు. బట్ అక్కడ మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీ వైపు నుంచి కొంత వర్క్ అయితే చేయాలి అని మాత్రం తెలుసుకుంటున్నారు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరు స్టక్ అయిపోయారండి. మీ సోల్ ఏం చెప్తుంది అంటే, మీరలా స్టక్ అయిపోయారు కాబట్టి కొంతకాలం గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ రివర్ కార్డ్ వచ్చింది. సో, జనరల్‌గా రివర్ కార్డ్ ఏంటి? వాటర్ ఫ్లోని ఇండికేట్ చేస్తుంది. వాటర్ ఏంటంటే హెవీగా ఫ్లో అవుతున్నప్పుడు ఏదైనా సరే తీసుకెళ్ళిపోగలదండి. ఏదైనా సరే అక్కడ ఉన్నదంతా కూడా క్లీన్ చేసేయగలదు. వాటర్‌కి ఆ పవర్ ఉంది. అది మీకు తెలుసు. సో, మీ సిట్యుయేషన్ కూడా ఏంటంటే, మీరు ఏదో చేసేయాలి అని రష్ అయిపోయి, ఏదో మార్చేయాలి అనుకోని రకరకాలుగా ప్రయత్నం చేసే బదులు, మీరేంటంటే సిట్యుయేషన్‌తో ట్రావెల్ అవుతున్నప్పుడు, ఆ ఫ్లోలో వెళ్తున్నప్పుడు, మీకు కొన్ని అర్థమవుతాయండి. ఏది మీరు క్లీన్ చేయాలి, ఏది మీరు హోల్డ్ చేయాలి అనేది తెలుసుకుంటారు. సో, దీనికోసం తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. సో, టైమొచ్చినప్పుడు అది మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మీకు ఇంకా అంటే కొన్ని అర్థం అవ్వట్లేదు. కొన్ని అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపించినప్పుడు, మీకు ఎవరైతే మీలా ఆలోచిస్తారో అని అనిపిస్తదో ఆర్ మీకు బాగా కనెక్ట్ అయిన వ్యక్తులుంటారో, మిమ్మల్ని అర్థం చేసుకున్న వ్యక్తులుంటారు. అట్‌లీస్ట్ మీలాగా అందరూ ఆలోచించొచ్చు, ఆలోచించకపోవచ్చు. అందరూ సిమిలర్ మైండ్ సెట్స్‌తో ఉండరండి. ఒక్కొక్కళ్ళు యూనిక్‌గా ఉంటారు. ఎవరు ఓన్ వేలో వాళ్ళే కరెక్ట్. సో, అందుకే నేను చెప్పేదేంటంటే, మీకు ఎవరైతే బాగా కనెక్ట్ అయిన వ్యక్తులుంటారో అట్‌లీస్ట్ అంటే ఆహ్, మీకు వాళ్ళకి బాగా వైబ్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి. సో, ఆ టైపు. ఇఫ్ సిమిలర్‌గా ఆలోచించే వాళ్ళుంటే ఇంకా మంచిదండి. వాళ్ళనేంటంటే సోల్ ట్రైబ్ అంటారు. సో, మీ ట్రైబ్ ఎవరైనా మీకు దొరికినా మంచిదే. బట్ ఒకవేళ కానీ మీలాగా ఎగ్జాక్ట్‌గా ఆలోచించే వాళ్ళు దొరకకపోయినా, మీతో గుడ్ కనెక్షన్ ఉన్న వాళ్ళ సపోర్ట్ అయినా మీరు తీసుకొని, సిట్యుయేషన్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకొని, ఇలా చేస్తే బావుంటుంది. ఆర్ ఇలా అంటే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తున్నారు. ఆ రకంగా గైడెన్స్ కానీ ఇస్తున్నట్టయితే అప్పుడు మీరు ఫాలో అవ్వొచ్చండి. బట్ మీరే దాన్ని ఇనిషియేట్ చేయొద్దు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్ ఫేట్‌ని మార్చాల్సిందైతే మీరే. డెసిషన్ అనేది మీరే తీసుకోవాలి. కాకపోతే చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఇనిషియేట్ చేయడానికి లేదండి. మీరు ఇనిషియేట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ ఒక ఫెమినైన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తున్నాయి. సో, ఫెమినైన్ ఎనర్జీ అనేదేంటంటే, అన్‌లెస్ ఆర్ అంటిల్ సిట్యుయేషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపించే వరకు, మీ ఇంట్యూషన్ మీకు స్ట్రాంగ్‌గా ఇది అని చెప్పే వరకు, లైక్ మీకు కొన్ని అర్థమయ్యే వరకు ఆర్ ఎదుటి వ్యక్తులు అంటే ఈ సిట్యుయేషన్‌లో ఇనిషియేట్ చేసే వరకు కూడా మీరు యాక్షన్ తీసుకోవడానికి లేదండి. మీరు ఇదే అనుకోని డిసైడ్ అయిపోవడానికి లేదు. ఎందుకంటే, ఆ రకంగా డిసైడ్ అవ్వొద్దు అని మీ సోల్ చెప్తుంది. ఈ సిట్యుయేషన్ అన్నది ఆ రకంగా వర్కౌట్ అవ్వదు అని చెప్తుంది. ఎందుకంటే మీకు మళ్ళీ యూనివర్స్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుందండి. ఏంజెల్ నంబర్సే కనిపించి కన్ఫర్మేషన్ కాదు కానీ, ఏంజెల్ నంబర్సు కనిపిస్తే అసలు ఫస్ట్ మీకు మైండ్‌లోనేంటంటే ఒక క్లారిటీ వస్తుందండి ఈ సిట్యుయేషన్ గురించి. మీకు అర్థమవుతుంది. ఓహో! ఇంతవరకు నేను ఇది ఇంత డ్రాగ్ చేశానా?
సో ఇక్కడ జరగాల్సింది ఇదా, లేకపోతే ఇక్కడ ఈ పర్సన్ ఇది చెయ్యాలా అంటే మీకు అర్థం అయిపోతుంది అనమాట. సిచ్యువేషన్ మీద మీకు క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు మీకు ఏంజెల్ నెంబర్స్ ఫ్రీక్వెంట్ గా కనిపించడం కానీ, మీకు కొన్ని సైన్స్ అనేవి యూనివర్స్ ఇవ్వడం కానీ చేస్తుంది. సో అది ఎందుకు చేస్తుంది అంటే, మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో ముందుకు వెళ్ళండి అని అర్థం అండి. అప్పటి వరకు మీరు రష్ అయిపోయినా, అప్పటి వరకు మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నా, ఈవెన్ ఈ విషయంలో మీకు వేరే వ్యక్తులు సపోర్ట్ చేసినా, స్టిల్ మీకు ఆ క్లారిటీ రానంత వరకు, మీకు మీరు ఎన్‌లైటన్ అవ్వనంత వరకు మీరు ముందుకు వెళ్ళినా వేస్టే. ఎందుకంటే మీ ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతదండి. మరి కొంచెం మీరేంటంటే దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఎమోషనల్ అవ్వడం అండ్ కొంత మీరేంటంటే ఈ సిచ్యువేషన్‌ని విడిచిపెట్టేస్తే బావుంటుంది అనుకోని డిసైడ్ అయిపోవడం కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. సో, యాక్చువల్‌గా మీరు మీ లైఫ్‌లో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, నేను చెప్పింది మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే, ఈ సిచ్యువేషన్ ఫేట్‌నయితే మాత్రం మీరే చేంజ్ చేయగలరండి. అందులో డౌట్ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది మీరే మెయిన్ అన్నమాట. మీరు చేసే దాని ప్రకారం ఏదైనా మారుతుంది. కానీ అది మారాలి అంటే మాత్రం స్టిల్ మీరేంటంటే వెంటనే యాక్షన్ తీసుకొని అంటే మీకు మీరుగా ఇనిషియేట్ చేయడానికైతే లేదు. సో, ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ తప్పదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ కనిపిస్తుందండి. అయితే ఇక్కడ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనే నేను చెప్పను. మేబీ వ్యక్తులు అంటే మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ, ఆర్ వ్యక్తులకి మీకు మధ్యలో ఎందుకో కాన్‌ఫ్లిక్ట్ అండి. మీరెందుకో కానీ వ్యక్తులతో అగ్రీ అవ్వలేకపోతున్నారు. సో, అలా అని చెప్పి కొన్ని వ్యక్తులతో అగ్రీ అవ్వలేకపోతున్నారు. మీకు ఆ క్లారిటీ ఉంది. మీలో మీరు అంటే ఫుల్‌గా అర్థం చేసుకొని సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నారా అంటే అది లేదు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ సోల్ చెప్పేది కూడా మీరు అగ్రీ అవ్వట్లేదు. పోనీ మీరు దేనితో అగ్రీ అవుతున్నారంటే మీకు తెలీదు. ఇది సిట్యుయేషన్ అండి. సో, దీనివల్ల ఆల్రెడీ మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దీనివల్ల చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. చాలా వీక్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు అప్పుడప్పుడు డౌట్ కూడా వస్తుంది. అసలు ఈ సిట్యుయేషన్‌ని నేను హ్యాండిల్ చేయగలనా లేదా? అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి? వ్యక్తులు కూడా నాకెందుకు సపోర్ట్ చేయట్లేదు? అంటే అందరూ నాకెందుకు అగెయిన్స్ట్‌గా చేంజ్ అవుతున్నారు? లేకపోతే నేను కూడా ఎందుకంటే ఇంత కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నాను? అసలు నా పరిస్థితి ఏంటి? అనే వేలోని మీరు థింక్ చేస్తున్నారండి. దీనివల్ల మీరేంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. అంటే చెయ్యాలి అనుకోని ప్రయత్నాలేవో చెయ్యాలి అనే ఫీలింగ్‌లో ఉంటున్నారు కానీ, యాక్షన్ తీసుకున్న దగ్గర కూడా మీరేమి అంత స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. బట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అది మాత్రం మీలో ఉంది. బట్ అదొక్కటి సరిపోవట్లేదు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సిట్యుయేషన్‌లోని మీరు వెనక్కి వెళ్ళాలండి. పాస్ట్‌లోకి వెళ్లి సిట్యుయేషన్‌ని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మీరేం చేశారు గతంలో? సో, ఆ గతంలో మీరు చేసిన పనులనేవి కరెక్ట్‌గా ఉన్నాయా? ఒకవేళ మీరు కరెక్ట్‌గా చేస్తే మరి ఆ సిట్యుయేషన్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఆర్ అక్కడ పర్సన్స్ ఎందుకు మీకలా రెస్పాండ్ అవ్వలేదు? సో, ఇది బిగినింగ్ నుంచి కూడా కరెక్ట్‌గానే వెళ్ళిందా? మీ వైపు నుంచి మీరేమైనా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇలా మీరేంటంటే కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. పాస్ట్ గురించి మీకు క్లారిటీ ఉంటేనే మీరు ఫ్యూచర్‌లో ఇది చేంజ్ చేయగలరు. అలా అని చెప్పి కంప్లీట్‌గా నేను చెప్పాను కదా! ఇక్కడ మీకు మీరే ఏదో ఇనిషియేట్ చేయడానికి లేదు కానీ, కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఫస్ట్ మీరు ఆ క్లారిటీ తెచ్చుకోవాలండి. అండ్ వ్యక్తులకు కూడా కొంత సపోర్ట్ చేయాల్సుంటుంది. వ్యక్తులతో మీకు కాన్‌ఫ్లిక్ట్ ఉంటే ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వదు. నిజానికి మీరు ఫేట్‌ని చేంజ్ చేయగలరు. దాని అర్థం ఏంటంటే నేను ఇందాకే చెప్పాను అందుకే. గుడ్ వేలో చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. బ్యాడ్ వేలో కూడా మీరు చేంజ్ చేయగలరు అని. సో, ఈ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉన్నంత కాలం కూడా మీరు ఏది చేయలేరు. అల్టిమేట్‌గా మీరు పీస్‌ని చూజ్ చేసుకుంటేనే చేయగలరు. సో, ఇక్కడ మిమ్మల్ని మీరు అంత పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా కూడా థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చండి. కాకపోతే మీరేంటంటే సింపుల్‌గా హ్యాండిల్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు తెలియకుండానే ఎక్కువ పుష్ చేసుకుంటున్నారు. పాస్ట్‌లో ఉంటున్నారు. పాస్ట్‌లోకి వెళ్తున్నారు. కానీ ఏ పార్ట్ అయితే మిస్ చేయకూడదో ఆ పార్ట్‌ని మిస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏదైతే మీరు చేశారో ఆర్ ఇక్కడ మీరు ఏదైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉందో దాని కోసం కంటే కూడా అవసరం లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీలో ఎప్పుడైతే చేంజెస్ వస్తాయో సిట్యుయేషన్‌లో కూడా చేంజెస్‌నయితే చూస్తారండి. అక్కడి వరకైతే నేను క్లియర్‌గా మీకు చెప్పగలను. సో, ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ ఆర్ ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. సో, చూద్దాం అసలు ఇప్పుడు మీ సోల్ ప్రకారం
అంటే మీ లైఫ్లో మీరేం చేయాలి, సిచ్యువేషన్స్ని ఏ విధంగా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక జర్నీ స్టార్ట్ అయిందండి. ఇది పాస్ట్‌లోనే స్టార్ట్ అయింది. జర్నీ అనేసరికి ఏదో అనుకోవద్దు. ఒక సిట్యుయేషన్ అనేది బిగిన్ అయింది. అంటే ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళుంటారు. ఆర్ ఒక కెరియర్ పాత్‌ని చూజ్ చేసుకొనుంటారు. ఆర్ ఫినాన్షియల్‌గా ఒక సిట్యుయేషన్ అనేది క్రియేట్ అయ్యుంటది. అంటే అది ఒక జర్నీ కింద నేను చెప్తున్నాను. మీకు అర్థం అవ్వాలని కొంచెం క్లియర్‌గా చెప్తున్నాను. సో, ఇలా మీ లైఫ్‌లోనేంటంటే, ఒక సిట్యుయేషన్‌లోకి మీరు ఎంటర్ అయ్యారండి. ఈ సిట్యుయేషన్‌లోకి మీరు ఎంటర్ అయినప్పుడు మీరేమనుకున్నారంటే, ఇది చాలా పీస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తుంది. లైఫ్ చాలా కంఫర్టబుల్‌గా చేంజ్ అవుతుంది. మేబీ అంటే ఇనీషియల్‌గా ఎవరికైనా ట్రబుల్స్ ఉంటాయి. సో, ఈ పాత్ అనేది మీరు చూజ్ చేసుకుంది అంత ఈజీగా ఉండకపోవచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా డెస్టినేషన్‌కైతే కరెక్ట్‌గా రీచ్ అయిపోతారు. అండ్ మీరేంటంటే మీ లైఫ్‌ని కూడా కంఫర్టబుల్‌గా లీడ్ చేయొచ్చు అని మీరు అనుకోని స్టార్ట్ చేశారు. సో, వన్స్ ఎప్పుడైతే మీరు ఈ పాత్‌లోకి ఎంటర్ అయ్యారో, ఈ జర్నీ అనేది స్టార్ట్ అయ్యిందో, మధ్యలోకొచ్చేసరికి మీకు థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయండి. మీరేంటంటే డిఫరెన్సెస్‌ని నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. మీకింక ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి కూడా మీ లైఫ్ మీ కంట్రోల్‌లో లేదు సరికదా! మీరేంటంటే కొన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితికి వచ్చేసారు. అంటే మేబీ మీరు ఈ పాత్‌ని అసలు చూజ్ చేసుకోకపోయుంటే మీ లైఫ్ అనేది ఈరోజు ఇక్కడి వరకు వచ్చుండేది కాదు. సో, బిగినింగ్ నుంచి కూడా మీరు రాంగ్ స్టెప్సే వేసుకుంటూ వచ్చారు కానీ, మీరేంటంటే ఇక్కడ అర్థం చేసుకోలేకపోయారు అని మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ కొన్ని సార్లు మీరేంటంటే అసలు మీ లైఫ్ ఇలాంటి ఒక స్టేజ్‌కి రావడానికి రీజన్ ఏంటని కూడా ఆన్సర్స్ వెతుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ అది ఎండ్ అవ్వాలి అంటే ఆ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలి. కానీ కొంతమందేంటంటే ఆ డెస్టినేషన్ వరకు వెళ్ళలేక మధ్యలోనే ఎక్కడైనా సరే డ్రాప్ అయిపోవాలి అంటే ఆప్షన్స్ ఉన్నాయా అని వెతుకుతారు. అలా వెతికినప్పుడు ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చెక్ చేసుకోవడం అనేది కామన్‌గా జరుగుతుంది. సో, మీ పరిస్థితి కూడా ఏంటంటే సో, మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయిపోవడానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ డ్రాప్ అయిపోతే ఎలా డ్రాప్ అవ్వాలి? సో, అంటే అసలు ఇప్పటి వరకు మీరు చేసిందేంటి? అసలు ఇక్కడి వరకు లైఫ్ అంటే ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? రకరకాలుగా ఆలోచిస్తున్నారండి. ఆన్సర్స్ వెతుకుతున్నారు. ఆన్సర్స్ దొరకట్లేదు. అట్‌లీస్ట్ ఆన్సర్స్ దొరకకపోగా అంటే మీ పరిస్థితి ఎలా ఉందంటే ఆన్సర్స్ ఎక్కడి నుంచి వెతకాలో కూడా అర్థం కావట్లేదు. మీ సోల్ ఏం చెప్తుందంటే ఆన్సర్స్ వెతకడం కోసం తొందరపడొద్దు. కొన్ని సార్లు ఏంటంటే మీరు వెతుకుతున్న ఆన్సర్స్ మీకు దొరకకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆన్సర్ దొరకలేదనుకోండి ఇక్కడ ఏమవుతుంది? ఈ జర్నీ అనేది కంటిన్యూ చేస్తారు. సో, డెస్టినేషన్‌కి రీచ్ అయిపోతారు. ఆ డెస్టినేషన్ దగ్గర ఏముంటదో మీకు తెలియకపోవచ్చు. బట్ స్టిల్ మీరు డెస్టినేషన్‌కైతే రీచ్ అవ్వడం జరుగుతుంది కదా! సో, ఈ జర్నీలో మీరు చాలా నేర్చుకుంటారు. చాలా మారుతారు. అంటే మీ లైఫ్‌లో చాలా చేంజెస్ ఒస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, ఇవన్నీ ఏంటంటే నేచురల్‌గా జరగాల్సున్నాయి. సో, వీటిని మీరు ఎలా ఆపుతారు? అంటే మీ చేతుల్లో ఇది లేనట్టే కదా! సో, ఇది మీరు తెలుసుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా మీరు ఆన్సర్స్ కోసం మీ లైఫ్‌లో వెతుకుతున్నట్టయితే ఒక సిట్యుయేషన్‌లో ఆన్సర్స్ కోసం వెతకొద్దు. ఎందుకంటే కొన్ని మీకు తెలియకపోవడమే మంచిది. బట్ మీరేంటంటే కంటిన్యూయస్‌గా క్వెషన్ చేసుకుంటున్నారండి. కంటిన్యూయస్‌గా ఆన్సర్స్ ఎక్కడ వెతకాలి అనుకోని ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఇక్కడ మీరేంటంటే చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. సో, మీరేంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి రాలేకపోతున్నారండి. అలా అని చెప్పి మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలి. ఇదే మీ ఫేట్ అని నేను చెప్పను. కానీ ఇక్కడి వరకైనా మీరొచ్చారు అంటే ఇది జరగాల్సుంది. సో, జరగాల్సిన దాన్ని మీరు ఆపలేరు కదా! ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఎలా అయినా సరే జరిగుండేది. ఈవెన్ మీరు ఈ పాత్‌ని చూజ్ చేసుకోకపోయినా, ఇంకొక పాత్‌ని చూజ్ చేసుకున్న ఇలాంటి ఒక జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేసుండేవారండి.
ఎందుకంటే అది మీ ఫేట్ కాబట్టి. అలా అని చెప్పి లాస్ట్ వరకు మీకు కష్టమైనా ముందుకే వెళ్ళండి అని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఈ సిట్యుయేషన్‌లో మీకు పేషెన్స్ ఉండాలండి. మీరేంటంటే కొంత కామ్ డౌన్ అవ్వాల్సిన పరిస్థితి నార్మల్ టైమ్స్‌లో పర్వాలేదు. తట్టుకోగలుగుతున్నారు. బట్ కొన్ని సార్లు మాత్రం ఏంటంటే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఏం జరుగుతుందో ఏంటో అనుకోని మీకేంటంటే అది వచ్చేస్తుంది. పానిక్ అటాక్ అనేది ఫీల్ అవుతున్నట్టున్నారు ఈ సిట్యుయేషన్ బేస్డ్‌గా. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీకు ఆ పేషెన్స్ కానీ లేకపోతే మీరు చాలా ఎఫెక్ట్ అవుతారండి. మెంటల్‌గా చాలా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఆటోమేటిక్‌గా ఫిజికల్‌గా కూడా ఎఫెక్ట్ అవుతారు. సో, అది గుర్తుపెట్టుకొని సిట్యుయేషన్ మధ్యలో ఉన్నారు కదా! అని ఏం జరిగిపోతుంది? ఏమైపోతుంది? లైఫ్ ఎటు వెళ్ళిపోతుంది? అని మాత్రం భయపడొద్దు. అలా ఎవరైనా భయపడ్డారు అంటే మాత్రం చాలా ఇబ్బందవుతుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉందండి. మీ లైఫ్‌ని మీరేం చేయాలి అనుకున్నా సరే మీకు ఆ రైట్ ఉంటుంది. కానీ కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే మనం సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. మన కోసం ఎదుటి వ్యక్తులు సాక్రిఫైస్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం ఇవ్వాలి, కొన్నిసార్లు మనం తీసుకోవాలండి. ప్రతిసారి మనమే తీసుకుంటాము అంటే యూనివర్స్ దానికి ఒప్పుకోదు. సో, ఈ సిట్యుయేషన్ ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో మేబీ ఇది మీరిచ్చే సిట్యుయేషన్‌గా ఫీల్ అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా మీరు ఇది ఇస్తున్నందుకు ఇన్ రిటర్న్ మీరు తీసుకునేది కూడా చాలా ఉంటుంది. ఇది మీకిప్పుడు తెలీదు. బట్ ఎప్పుడో మీకు తెలుస్తుంది. అయితే మీ లైఫ్ మాత్రం మీ చేతుల్లో ఉంది. మీరేంటంటే అంటే కొన్ని సార్లు బిగ్ థింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు మీరనుకున్నట్టుగా బిగ్ థింగ్స్ దొరకకపోవచ్చు. కొంచెం స్మాల్ థింగ్స్ అనేవి దొరకొచ్చు. దాంతో అడ్జస్ట్ అవ్వాల్సుంటుంది. అలానే కొన్ని సార్లు స్మాల్ థింగ్సే అనుకుంటాం కానీ బిగ్ థింగ్స్ దొరుకుతాయి. సో, ఇలా ఏంటంటే లైఫ్ అనేది ఎప్పుడూ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలోనే ఉంటుంది కాబట్టి, మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉంటుందండి. కానీ గుడ్ జరిగినా, బ్యాడ్ జరిగినా అల్టిమేట్‌గా అది మీ లైఫ్. మీ లైఫ్‌లో మీరు ఇది బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. అది బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. అంటే ఇవన్నీ మిక్స్ అయితేనే ఇండివిడ్యుయల్‌గా మీరు. సో, ఇది మీరు తెలుసుకోవాలండి. ఈ ఫేజ్ ఏదైతే మీ లైఫ్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, ఇది మీకు చాలా కష్టంగా అనిపించొచ్చు కానీ, ఈ ఫేజ్ కూడా కలిపితేనే మీరు అని మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే దీనివల్ల మీ లైఫ్‌లో చాలా చేంజెస్ ఒస్తాయి. మరి డెస్టినేషన్ వరకు మీరు రీచ్ అయితే మాత్రం మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. మీరు ఊహించనివన్నీ కూడా మీకు జరుగుతాయి. ఇవన్నీ కూడా మీకెలా అనిపిస్తదంటే, మీరొక బిగ్ ఐటెమ్ పర్చేస్ చేసినట్టుగా ఫీల్ అవుతారండి. అక్కడ వరకైతే నేను చెప్పగలను. ఎందుకంటే, మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, లేకపోతే దీనివల్ల ఎలాంటి ట్రామానైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, ఇవన్నీ గూడా మీకు కష్టంగా ఉండొచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతున్నాయండి. మీ లైఫ్ అనేది కంప్లీట్ అవ్వాలి. మీరు ఆ ఫీలింగ్‌తో ఉండాలి. మీరేంటంటే చాలా తెలుసుకోవాలి, చాలా మారాలి అనేవి జరుగుతున్నాయి. బట్ ఇవన్నీ జరిగిన తర్వాత మీ లైఫ్‌లోని మీరైతే ఖచ్చితంగా లైట్‌ని చూస్తారండి. మళ్ళీ మీరేంటంటే హ్యాపీగా ఉండే రోజొస్తుంది. సో, కొంచెం అంటే అక్కడి వరకు వెళ్ళడం కోసం మాత్రం పేషెన్స్‌తో అయితే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయండి. మధ్యలో అంటే ఇవన్నీ ఉంటాయి. బట్ దాని అర్థం ఏంటంటే ప్రతిసారి ఇదే జరుగుతదనుకోవద్దు. ఇలా ఒకసారి జరిగిందంటే అలా కూడా జరుగుతుంది. ఒకే వేలో లైఫ్ అయితే ఎప్పుడు ఉండదు కదా! సో, మీ సోల్ ఏంటంటే ఇది మీరు తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇది మీరు తెలుసుకోకుండా ఆన్సర్స్ కోసం వెతకడం అయితే వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ క్లారిటీ ఉంటే మీరు ఆన్సర్స్ కోసమే అసలు వెతకరు. నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తారు. సో, మీలో ఏంటంటే అలాంటి మార్పులు రావాలి అని మీ సోల్ అనుకుంటుంది. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, కొన్ని రోజుల నుంచి మీ సిట్యుయేషన్‌లో ఎందుకో కానీ వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్ ఎవరంటే మీరే. మీరే వాళ్ళ సపోర్ట్ అడగడం కానీ, వాళ్ళు ఏదో ఒక రకంగా అంటే మిమ్మల్ని ఈ సిట్యుయేషన్ నుంచి బయట పెడితే చాలు అన్నట్టుగా మీరు చూస్తున్నారు. సో, దానివల్ల వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు కానీ, వాళ్ళు చేయాల్సింది చేయడం వల్ల మీరు చేయాల్సింది సరిగ్గా చెయ్యట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటకైతే రావచ్చు కానీ, మీరనుకున్నంత బిగ్ రివార్డ్ అయితే మీకు యూనివర్స్ ఇవ్వదు. దానికి రీజన్ ఏంటంటే, వేరే వ్యక్తులు అసలు మీ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ ఇన్వాల్వ్ అయినా సరే, ఎక్కడి వరకు అవ్వాలో అక్కడి వరకే అవ్వాలి. మొత్తం వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి, మొత్తం వాళ్ళే డీల్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ లేదండి. సో, ఆ డిఫరెన్స్‌ని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇప్పటికే మీరు మీ లైఫ్‌లో చాలా కష్టాలు పడ్డారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు కాబట్టి, మీకు ఎక్కడో అనిపించొచ్చు. ఒక వ్యక్తి అంటే, నేను చేయాల్సింది వాళ్ళు చేస్తే బావుంటుంది అని. బట్ మీ కర్మని క్లియర్ చేసుకోవడం కానీ, క్రియేట్ చేసుకోవడం కానీ, అది మీ డ్యూటీ అండి. వేరే వాళ్ళెందుకు అంటే మీ కర్మని క్లియర్ చేస్తారు ఆర్ క్రియేట్ చేస్తారు ఆర్ మీ ఫేట్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు కానీ వాళ్ళెందుకు చేస్తారు? మీరు వచ్చిందైతే ఇక్కడికి అందుకు కాదు కదా! సో, ఇది మీరు తెలుసుకోవాలండి. ఇది మీరు తెలుసుకోకుండా
మీరు ఇదే వేలో కానీ ముందుకు వెళ్తే మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవ్వచ్చు కానీ, మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యేలోపు మీరు చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తారు. అంటే ఒక ప్రైస్‌ని పే చేయాల్సుంటుంది. మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ఒక ప్రైస్ అనేది మనం పే చేస్తామండి. అది మనకు తెలీదు. ఈ రకంగానే పే చేస్తాం, ఇలానే లైఫ్ మారుతుంది అని. బట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సో, మీరిక్కడ ఒకటైతే అర్థం చేసుకోవాలి. మీ లైఫ్‌లో మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నా సరే సోలోగా మీరే చేయాలి. అక్కడ ఏ రిస్క్ ఉన్నా, మీకు భయం వేస్తున్నా, లైఫ్‌లో మీరు ఎటు వెళ్తున్నారు అని మీకు అంటే ఒక రకమైన కన్‌ఫ్యూజన్ ఉన్నా సరే స్టిల్ మీరే మీ ప్రయత్నాలైతే చేయాలి. వేరే వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడానికైతే లేదండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, వాళ్ళు చేయాల్సిందైతే వాళ్ళు చేశారు. బట్ ఇక్కడి నుంచైనా సరే వాళ్ళు చేయకుండా మీ పని మీరు చేస్తే బావుంటుంది. ఇది కష్టంగా ఉన్నా ఇది ఏంటంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. రేపు రివార్డ్ అనేది యూనివర్స్ మీకిస్తుంది కాబట్టి. సో, మీరేంటంటే ఎక్కడి నుంచైనా సరే సోలోగా చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. భయం వేసినా సరే ఒక స్టెప్ ముందుకే వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ డెస్టినేషన్‌కని మీరు రీచ్ అయిపోతే మీ లైఫ్ అనేది మీరు ఊహించిన దానికంటే కూడా వేరేగా ఉంటుందండి. మీరు ఏదైతే అంటే మిస్ అయ్యారో ఇప్పటి వరకు మీరు ఏదైతే అట్‌లీస్ట్ ఈ స్టెప్ వేసినప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసి ముందుకు వెళ్లారో అదే మీకు దొరుకుతుంది అని మాత్రం నేను చెప్పగలను. అంటే మీరు అనుకోని ఉండొచ్చు ఈ పాత్‌ని చూజ్ చేసుకున్నప్పుడు రివార్డ్ అయితే పెద్దగానే ఉంటుంది అని. రిస్కు ఉంటుందనుకున్నారు కానీ, మరీ మీరు ఇలాంటి ఒక స్టేజ్‌కొచ్చేస్తారు. ఇంత మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. బట్ ఇదంతా జరిగింది. దానివల్ల కొంత మీరు స్టక్ అయిపోయారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు యూనివర్స్ ఏది అంత ఈజీగా ఇవ్వదండి. మనం డిజర్వ్ చేసే అంత వర్తీ అని ప్రూవ్ చేసుకుంటేనే అంటే మన వాల్యూని మనం ప్రూవ్ చేసుకోవాల్సుంటుంది. అప్పుడే మనకేదైనా ఇస్తుంది. మీ సిట్యుయేషన్ కూడా అంతే. సో, మీరేంటంటే దీనికోసమయితే ఫైట్ చేయండి. స్టాండ్ తీసుకోండి సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.